దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా వన్డే సిరీస్లో మూడో వన్డే మ్యాచ్ కూడా ముగియడంతో ఈ ఏడాది టీమిండియా వైట్ బాల్ క్రికెట్ సిరీస్లో ముగిసినట్లే. ఇక మిగిలిందల్లా రెడ్ బాల్ క్రికెట్ మాత్రమే. బాక్సింగ్ డే టెస్టుతో మొదలు కాబోయే ఈ సిరీస్ కొత్త సంవత్సరంలో జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్తో ముగుస్తుంది. ఒక పక్క అందరూ ఆ హడావుడిలో ఉండగా క్రికెట్ వర్గాలు మాత్రం మూడో వన్డే మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కిన సంజు శాంసన్ గురించే చర్చలు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి సంజు శాంసన్ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎప్పుడూ సరైన అవకాశాలు ఇవ్వలేదు. ఇచ్చినా అతడు రాణించే స్థానంలో బ్యాటింగ్కు పంపలేదు. ఒకవేళ తుది జట్టులో చోటు దొరికినా సంజు కొన్నిసార్లు ఆడలేకపోయాడు. ఈ కారణాలతోనే సంజు కెరియర్ ఒకానొక దశలో ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే సంజు కెరియర్ అంతగా మెరుగవకపోవడానికి కారణం వేరే ఉందని ఆసీస్ మ్యాజిక్ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సంజు శాంసన్ ఆ స్థాయిలో రాణిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. ఆ విషయాలను పక్కన పెడితే సంజు మూడో స్థానంలో అద్భుతంగా ఆడడం అందరూ గమనించే ఉంటారు. సంజు ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తే అతడి కెరీర్కు డోకానే ఉండదు. కానీ టీమిండియాలో ఆ స్థానంలో విరాట్ కోహ్లీ పాతుకుపోయాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్స్లో మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. సంజు కూడా ఆ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. బహుశా బీసీసీఐ పెద్దలకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అందుకే సంజును ఎప్పటికప్పుడు పక్కన పెడుతున్నారు. అలా కాకుండా సంజుకు తరచుగా అవకాశాలు రావాలంటే విరాట్ కోహ్లీ ఏదో ఒక ఫార్మాట్లో ఆ స్థానం నుంచి తప్పుకుంటే అప్పుడు సంజు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కోహ్లీ జట్టులో ఉన్నంత వరకు సంజుకు అంత ఎక్కువ అవకాశాలు దక్కవు అని అనిపిస్తోంది అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. పాంటింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.